వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. 2014-2019లో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం ఉన్నప్పుడు ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని చెప్పేసి చెప్పారండి. ఆ చెప్పినప్పుడు కొంతవరకు వాళ్ళు చేయగలిగారు. కానీ 2019 నుంచి 2024 వరకు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినప్పుడు అంటే వాళ్ళు సంక్షేమానికి, జగన్మోహన్ రెడ్డి గారు అయితే సంక్షేమానికి బాగా ప్రిఫరెన్స్ ఇచ్చారు. 2,70,000 కోట్లని ఆయన సంక్షేమంగా అంటే ప్రజలకి ఖాతాల్లోకి పంపించారని చెప్పారండి. అయితే ప్రజలు ఎందుకు తిరస్కరించారు? ప్రజలకు కావాల్సింది ఏంటంటే ముఖ్యంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఎక్కువగా ఏం మాట్లాడేవారంటే ప్రజల్లో మాకు రోడ్లు లేవు, అలాగే మనకి ఇండస్ట్రీస్ రాలేదు, ఇండస్ట్రీస్ రాకపోవడం వలన ఎంప్లాయ్మెంట్ జనరేషన్ లేదు, మా పిల్లలకు ఉద్యోగాలు లేవు, దీనివల్ల మేము ఆయన్ని తిరస్కరిస్తున్నాం అని చెప్పేసి ఆయనకు ఓటేయడానికి ఇష్టం లేదని చెప్పి చాలామంది చెప్పారండి. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈజీ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాకుండా ఇప్పుడు 2024లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్నారండి. ఈ స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఏమేంటి ఇండస్ట్రీస్ మన రాష్ట్రం తొందరగా డెవలప్ అవ్వాలంటే రావాల్సినవి పరిశ్రమలు ఏంటంటే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ ఒకటి వస్తుంది. అంటే మనకు రాష్ట్రానికి స్టీల్ ప్లాంట్ రాబోతుందని తెలుస్తున్నాను. అది సుమారుగా అది 1,000 కోట్లతో 1,40,000 కోట్లతో వాళ్ళు ఇండస్ట్రీస్ డెవలప్, అది ఒక స్టీల్ ఇండస్ట్రీ రాబోతుంది మన రాష్ట్రానికి. దానివల్ల 40,000 పోస్టులు క్రియేట్ అవ్వడానికి 40,000 మందికి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అనేసి అదొకటి చెప్తున్నారండి. అలాగే టెక్నాలజీ మన రాష్ట్రానికి స్పీడ్గా రావాలంటే టెక్నాలజీ ఒక ఇండస్ట్రీస్ రావాలి. అలాగే కియా కార్స్ ఇండస్ట్రీ కూడా, ఎలక్ట్రిక్ కార్స్ ప్రస్తుతం ఎక్కువగా ఏంటంటే ట్రెండింగ్ ఎలక్ట్రిక్ కార్స్ అండి. ఎలక్ట్రిక్ కార్స్ ఇండస్ట్రీ కూడా వచ్చినట్లయితే మన రాష్ట్రం స్పీడ్గా డెవలప్ అవడానికి అవకాశం ఉంది. అలాగే టూరిజం, ఇంతవరకు కూడా రీసెంట్గా చంద్రబాబు నాయుడు గారు విజయవాడ నుంచి శ్రీశైలం సీ ప్లేన్ నుంచి ఉపయోగించారండి. అది ఒక టూరిజంలో ఒక భాగం అన్నమాట. అలాగే టాటా వాళ్ళు సుమారుగా 40,000 కోట్ల పెట్టుబడితో మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెంబర్ ఆఫ్ హోటల్స్ పెట్టి టూరిజం డెవలప్కి చాలా కృషి చేస్తామని చెప్పి వాళ్ళు ముందుకు వచ్చారండి. చంద్రశేఖర్ గారు కలుసుకున్నారు ఆ యొక్క టాటా వాళ్ళకి సంబంధించినటువంటి ఆయన. అలాగే ఇంకా నెక్స్ట్ ఏంటంటే రిఫైనరీ ఒకటి రావాలండి. రిఫైనరీ కూడా వచ్చినట్లయితే అది పెట్రోలియం అవ్వచ్చు, లేదంటే ఆయిల్స్ వచ్చే రిఫైనరీ మన రాష్ట్రానికి వచ్చినట్లయితే దానివల్ల కూడా మనకి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాంట్లో అదొక భాగం అనమాట. అంటే సుమారుగా స్టీల్ ఇండస్ట్రీ ద్వారా 40,000 రావచ్చు, టూరిజం అండ్ టెక్నాలజీ ద్వారా ఒక 20,000 పోస్టులు రావచ్చు అంటున్నారు. అలాగే రిఫైనరీ కానీ స్టార్ట్ చేసినట్లయితే మన రాష్ట్రంలో రిఫైనరీ మొత్తం చాలామంది చేస్తున్నారు, చాలామంది వస్తున్నారు మన రాష్ట్రంలో పెట్టుబడులకి, వాళ్ళకి ఇంట్రెస్ట్. ఎగ్జాంపుల్ రిలయన్స్ ఇండస్ట్రీస్ అండి. రిలయన్స్ వాళ్ళు ముందుకు వస్తున్నట్టు తెలిసిందండి. అది వాళ్ళు కూడా పెట్టుబడి పెట్టారు అనుకోండి, అదొక 40,000 పోస్టులు. అంటే సుమారుగా 1,00,000 జాబ్స్ రావడానికి మన ఆంధ్రప్రదేశ్లో 1,00,000 జాబ్స్ రావడానికి అవకాశం ఉంది. 1,00,000 జాబ్స్ అంటే ఆ జాబ్స్ మీద ఆధారపడినటువంటి కుటుంబాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి చాలా పరిశ్రమలు కానీ రావడానికి అవకాశం ఉంది. చాలామందికి ఉపాధి దొరుకుతుంది అనమాట అండి. దీనికి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు, కూటమి ప్రభుత్వం, అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ, లేదంటే ఇండస్ట్రీస్ మినిస్టర్ లోకేష్ గారు అయితే ముఖ్యంగా రీసెంట్గా అమెరికా వెళ్ళారు. కొన్ని కంట్రీస్ తిరిగి మొత్తం అందరిని కూడా వాళ్ళతో మాట్లాడి పెట్టుబడికి మేము సహకరిస్తాము, మీరు రండి, మీరు మా ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడి పెట్టమని వాళ్ళని కన్విన్స్ చేయడం జరిగింది. అయితే ముఖ్యంగా మనకి స్టీల్ ఇండస్ట్రీ, టెక్నాలజీ, టూరిజం, రిఫైనరీ ఇవి ఆల్రెడీ కొద్దిగా మనకి ప్రామిస్ చేసినట్టు తెలిసిందండి. ఇది అంటే స్టీల్ ఇండస్ట్రీస్ వస్తున్నట్టు తెలిసింది. అలాగే టూరిజం, మనకి టాటా వాళ్ళు టూరిజం, అలాగే మనకి టెక్నాలజీ ఇండస్ట్రీస్ కూడా రావాలండి, టెక్నాలజీ సంబంధించిన ఇండస్ట్రీస్. ఇంకా లాస్ట్ది ఏంటంటే రిఫైనరీ. ఈ రిఫైనరీ ఇదిగా వస్తున్నట్టయితే అదొక 40,000 అంటున్నారు. టోటల్గా రోడ్లు ఇవన్నీ కూడా కావాలంటే, ఇండస్ట్రీస్ రావాలంటే రోడ్స్ బాగుండాలండి. అది అంటే ఒక ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుండాలి. ఒక దగ్గర నుంచి ఒక దగ్గర వెళ్ళడానికి రోడ్స్. ఇది సుమారుగా 10,000 కోట్లు, అంటే 9,000 నుంచి 10,000 కోట్ల వరకు ఆ రోడ్స్ వేయడానికి కానీ, రిపేర్లు కానీ, దాన్ని నిర్మించడానికి రోడ్స్ అండ్ బిల్డింగ్స్ వాళ్ళకి ఇచ్చినట్టుగా ఈ బడ్జెట్లో తెలిసింది మనకి. దీనివల్ల మనకి ఎప్పుడైతే రోడ్స్ బాగున్నాయో ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ బాగుంటుంది,
మీకు ఇండస్ట్రీస్ ఈజీగా ఇండస్ట్రీస్లో అందరూ కూడా మన దగ్గర రావడానికి అవకాశం ఉంది. ఇండస్ట్రీ డెవలప్ అవుతాయి, దాని ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది. మన రాష్ట్రంలో ఉండే యువత మన ఆంధ్రప్రదేశ్ నుంచి ఇంకో వేరే రాష్ట్రాలకు వెళ్ళడానికి అవకాశం లేకుండా ఇక్కడే జాబ్ చూసుకోవడానికి అవకాశం ఉంటుందండి. మరొక వీడియోతో మీ ముందుంటాను. మీ మాస్టర్ దుర్గాప్రసాద్.